హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే అరిసెలు చేస్తున్నానండి. అరిసెలకు కట్టెలపై ఎక్కడ పెట్టాను చూసారా? టెర్రస్ పైన పెట్టాను అనమాట. కట్టెలపై పెట్టుకున్నాము. ఈరోజైతే అరిసెలు అయితే చేస్తున్నాను నా స్టైల్లో. నాకు అరిసెలు వచ్చేసి బాగా మెత్తగా ఇష్టం ఉండవండి, కొంచెం క్రిస్పీగా తింటామన్నమాట. నువ్వులు అత్తుకొని మంచి నా స్టైల్లో సంక్రాంతికి అరిసెలు అయితే రెడీ చేస్తున్నాను. ఓకేనా? ఎలా చేస్తున్నానో ఒకసారి చూసేసేయండి. ఇదిగో చూడండి, ఇది కిలో బెల్లంలో కొన్ని నీళ్ళు పోసుకుని మనమైతే పొయ్యి మీద పెట్టేసుకుందాము. నేనైతే కట్టెల పొయ్యి వెలిగించుకున్నాను. ఓకే విఘ్నేశ్వర. ఇంకా పాకం కొంచెం రావాలి. ఇంకా దీనికి అంటుతుంది కాదురా. ఇగో చూసావా, ఇలా రావాలన్నట్టు. అయిపోయింది. దీంట్లోనే ఇలాచి పొడి, నెయ్యి, బూస్ట్ డబ్బాలన్నీ బూస్ట్ అవుతుందా అది? నెయ్యి రక్షణ చేయకుండా దా. మంట పెట్టరా, దొబ్బులు లోపలికి దొబ్బు. మరి చిన్న కొంచెం పెద్ద, ఫస్ట్ కొంచెం పెద్ద చేస్తాను, అంత చిన్నవి మాకు కంటికి కనిపించవు. ఇక చూపు. ఇదిగో చూడండి, మనకి అరిసెలకి నువ్వులు బాగా అత్తుకోవాలంటే మనం పాలు పోయాలన్నమాట. కొన్ని పాలు పోసుకొని తడుపుకోవాలి. ఇలా పోసి తడుపుకుంటే మనకి మంచిగా అత్తుకుంటాయి అన్నమాట. చీకటి పడ్డదండి, ఒక 2-3 చూపిస్తాను మీకు. తర్వాత అన్నీ చేసుకున్న తర్వాత లాస్ట్కి చూపిస్తాను. ఓకేనా? తీసేరా, నేను ఒత్తుతాను వేసి దానిపైన. తీసేసి అవసరం లేదు. చూసావా, పాలెత్తిన తర్వాత నువ్వులు అసలు వదలు, గట్టిగా పట్టినాయి అక్క, గట్టిగా పడతాయి. అది చిట్కా అంతే. వేసి నేను ఒత్తుతా.
చీకడైపోయింది. కొంచెం పెందలాడే పెట్టాల్సింది నేనే. మామూలు పెట్టేసి బాగుంటుంది. చాలు చాలు. చాలే. మామూలు కొట్టు బాగా తీర్చక. ఒక 4-5 పెద్దవి వీడియో కోసం. మసిలిపోతుంది. సిమ్లో పెట్టేరా. చాలా ఇది కాబట్టి తీసేసి వస్తున్నాను. కడాయి ప్రాబ్లం. కడాయి ప్రాబ్లం. ఈ సకినాలు కూడా కడాయినే కానీ ఇలాంటిది కొంటాను రా కడాయి. ఏం చేసుకుంటాం ఉండాలి. ఉండని ఏమవుతాను నాయన చేస్తాను కదా. నేను గుంటది కొంటే ఆయిల్ బాగా పడుతుంది కావచ్చు అని గుంటది కొంట పిచ్చిదాన్ని. ఉంటాను వద్దు. బాగు నా కొడుకు ఎక్కడో ఉన్నాడు ఆలోచన. ఇప్పుడు ఒక షేప్ వచ్చినాయి దానికి. నేను చెప్పలే కంచుడు ప్రాబ్లమా. అయ్యి లోపల ఏంటంటారు కదా మనం బాయిలో దొరుకుతుంది అరుక్కుపోయి మీద. అదేదో ములుపు వస్తుంది దాన్ని. పాపం అదేం చేస్తుంది పాపం బిడ్డ. చూసినావా ఒక్క నువ్వన్నా బయటకు వస్తుందారా. మొన్న మొత్తం సగానే సగం. సీఎల్ లక్ష్మణ్. ఓకేనండి, మన అరిసెలు అయితే చూడండి రెడీ అయిపోయినాయి. మొత్తం మనకి 50 అరిసెలు అయితే వచ్చాయి కిలో బెల్లానికి. టేస్ట్ అయితే సూపర్ వచ్చాయండి, చాలా చాలా బాగున్నాయి. ఎలా అంటే పైన అంతా క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. బాగా మెత్తగా కాదు, అలానే బాగా సాగేటట్టు కాదు. ఇలా చేసుకుంటే అరిసెలు చాలా బాగుంటాయండి. బాగా స్మూత్గా అయినా కూడా ఏదో చపాతీలు తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. మాకు అరిసెలు అంటే ఈ విధంగా చేసుకుంటేనే చాలా చాలా ఇష్టం అనమాట. ఓకేనా, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఈ సంవత్సరం సంక్రాంతి అరిసెలు ఇలా చేశాను అనమాట. చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎవరికి వచ్చేటట్టు ఎవరికి చేతనైనట్టు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. నా పద్ధతులు అయితే నేను చేశాను, మీ పద్ధతిలో మీరు చేసుకోండి. ఒకవేళ నా పద్ధతి మీకు నచ్చినట్లయితే ఇది చూసిన తర్వాత చూసి చేసేసుకోండి. ఓకేనండి, అసలు చూడండి ఎంత మంచిగా వచ్చాయో. మనం ఎప్పుడైనా కూడా నువ్వులు అతుకునేటప్పుడు నువ్వులు పాలలో తడపండి. ఒక్క నువ్వు కూడా మనకి ఆయిల్ అనేది విడిపోదన్నమాట.
మనము నువ్వులు అద్దిచ్చేటప్పుడే పాలు పోసుకునే ముందు నువ్వులు తడిపేసుకోవాలి. తడుపుకున్న నువ్వుల్లో మనం పిండి అద్దుకుని ఇలా అరిసెలు చేసుకున్నాం అనుకోండి, ప్రతి ఒక్క నువ్వు కూడా దానికి ఉండిపోతాయి అన్నమాట. నువ్వులు అనేది అస్సలు ఆయిల్లో విడిపోవు, చాలా బాగా వస్తాయి. ఓకేనా అండి. పైన పెట్టాను కదా వంట, పైన వచ్చేసి చీకటి అయిపోయింది అనమాట. లైట్ పెడదామంటే లైట్ పనిచేయలేదు. కిందకు వచ్చేసి కింద అయితే చేసేసాము, పూర్తి చేసేసాము. పైన ఒక 10 అరిసెల వరకు వద్దామంతే. తర్వాత కిందకు వచ్చేసి కింద అయితే పూర్తి చేశాను అనమాట. కొంచెం ముందు మొదలెట్టాల్సింది, మనకి చలికాలం కదా, తొందరగా చీకటడిపోతుంది, లైట్ కూడా పనిచేయలేదు. అందుకనేసి కిందకు వచ్చేసి కింద అయితే పూర్తి చేసేసాను అనమాట. ఈ సంక్రాంతికి నేను అరిసెలు చేశాను. ఓకేనా. ఇంకా చేయాలనుకుంటున్నాను, ఒక్కొక్కటి చేస్తానన్నమాట. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు బాయ్ బాయ్.